ఈ సూప్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీన్ని మిరాకిల్ సూప్ అని కూడా అంటారు. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి వెయిట్ లాస్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ములక్కాడలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆ ములక్కాడలతో ఈ సూప్ అయితే చేసుకుంటున్నాము. నేను ఇక్కడ లేతగా ఉన్న ములక్కాడలే తీసుకుంటున్నాను. ఒక 6 ములక్కాడలు అయితే తీసుకుని వీటిని ఇలా ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటిని మళ్ళీ కుక్ చేసుకుంటాం కాబట్టి ఈ సైజులో కుక్కర్లో పట్టేంతగా సరిపోతుంది. ఇవన్నీ కూడా ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటిని ఒక కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను. ఈ కుక్కర్లో వేసుకున్న తర్వాత తగినంత వాటర్ కూడా పోసుకోవాలి. ఎక్కువ పోసేయకండి, చూసుకొని క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకొని పోసుకోండి. ఇందులోకి 3 ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. దానిలోకి 6 వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసేసినవి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఓ చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని అయితే ప్రెషర్ కుక్ చేసుకోవాలి. చక్కగా సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ములక్కాడలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి 2-3 విజిల్స్ వస్తే సరిపోతాయి. లేదు అనుకుంటే కనుక మీరు ఎక్కువగా కంప్లీట్గా మ్యాష్ చేయాలి అనుకుంటే మాత్రం 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. చక్కగా కుక్ అయిపోతాయి. ములక్కాడలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ సీజన్ చేంజ్లో వచ్చే కాఫ్ అండ్ కోల్డ్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బోన్స్ని కూడా బాగా స్ట్రెంథెన్ చేస్తుంది. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి కుక్ అయ్యేలోపు మనం వెల్లుల్లిపాయలని చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ ఇంకొక వెల్లుల్లిపాయలని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న తర్వాత ఈలోపు మన కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ ములక్కాయలను అయితే తీసుకొని చక్కగా స్మాష్ అయితే చేసుకోవాలి. మొత్తం కనుక స్మాష్ చేస్తే లైట్గా వగర్ అనేది ఉంటుంది. లేదు మధ్యలో పల్ప్ మాత్రమే తీసుకుంటే అసలు వగర్ అనేది ఉండదు. ఆ వగర్ కూడా పెద్దగా తెలియదు, కంప్లీట్గా వేసేసుకోవచ్చు. కొంచెం తినరు అనుకుంటే మాత్రం ఓన్లీ సెంటర్లో ఉన్న పల్ప్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా మొత్తం పల్ప్ అంతా స్క్వీజ్ చేసేసుకుని ఆ వాటర్ అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసేసుకుని తీసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత ఈ లిక్విడ్లోకి డైరెక్ట్గా తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఈ లిక్విడ్ని కొంచెం మరిగించుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే మరిగిస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను. 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ అయితే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మరిగేటప్పుడు ఇందులోకి మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా ఒక మరుగు వచ్చేదాకా ఉంచుకుంటే టేస్టీగా ఎమ్మీగా సూప్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. కోల్డ్ అండ్ కాఫ్కి మెడిసిన్స్ కాకుండా చక్కగా ఈ సూప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది తగ్గడానికి. మీరు కూడా సేవ్ చేసుకొని ట్రై చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.